బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మరోసారి వరుస ఫ్లాపుల గురించి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించాడు. సినిమా రిజల్ట్ అనేది తన చేతిలో లేదని చెప్పాడు. పాత్రకు న్యాయం చేయడం కోసం కష్టపడి పనిచేస్తానన్నాడు. ప్రతి సినిమాని ఎంతో ఇష్టంతో చేస్తాం, అందులో ప్రాణం పెడతాం. కానీ ఆయా సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందడం చూసి హృదయం ముక్కలవుతుంది. ప్రతి సినిమా నుంచి ఏదో ఒక విషయం నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే విజయం సాధించాలనే తపన మరింత పెరుగుతుంది. కెరీర్ ఆరంభంలోనే ఈ విషయాన్ని నేను తెలుసుకున్నాను. సినిమా పరాజయం మనల్ని బాధించవచ్చు, ఆ బాధ దాని రాతను మార్చలేదు కదా. అది మన కంట్రోల్లో లేనిది. కష్టపడి పనిచేయడం మాత్రమే మన కంట్రోల్లో ఉంటుంది. ఆ విధంగా నన్ను నేను ఉత్తేజపరుచుకుంటూ మరో సినిమా కోసం పనిచేయడం మొదలు పెడతా. క్రమశిక్షణ, పనిపై నిజాయితీగా ఉండటమే నా బలం. ఫుడ్ వర్కౌట్స్, పని వేళలు ఇలా ఒక టైం టేబుల్ పెట్టుకొని దానికి అనుగుణంగా నడుచుకుంటూ మానసిక శారీరకంగా దృఢంగా ఉండటానికి అదే కారణం. కోవిడ్ తరువాత చిత్ర పరిశ్రమ ఎంతో మారింది. ప్రేక్షకులు విభిన్న చిత్రాలు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు అనుగుణంగా స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకోవడం ఎంతో అవసరమని అక్షయ్ తెలిపాడు. కెరియర్ పరంగా అక్షయ్ దాదాపు 16 ఫ్లాప్లు అందుకున్నాడు. ఇటీవల కాలంలో ఆయన నటించిన సెల్ఫీ, మిషన్ రాణిగంజ్, బడే మియా చోటే మియా వంటి సినిమాలు మిశ్రమ స్పందనలకే పరిమితమయ్యాయి. ఆయన నటించిన రీసెంట్ మూవీ సర్ఫిరా కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని అందుకుంది. ఆకాశమే హద్దుకు రీమేక్గా ఇది సిద్ధమైంది. కథ బాగున్నప్పటికీ కలెక్షన్లు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయని సినీ విశ్లేషకుల అంచనా.